ములుగు జిల్లా ఏటూరు నగరం గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ నుండి విరమించుకునేందుకు చివరి రోజు కావడంతో 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆవుల అక్షయ్ నామినేషన్ ని తన ప్రమేయం లేకుండానే కొంతమందిని ఎన్నికల నుంచి తప్పుకున్నట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ ఇవ్వడం జరిగింది. నాకు ఆ లేఖకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా ప్రమేయం లేకుండా తప్పుడు పత్రాలను సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆవుల అక్షయ అధికారులకు ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఏటూరు నగరం సో అని ఇచ్చుకుంటూ నేను ఎవరికి ఆథరైజేషన్ ఇవ్వలేదు, నేను విత్డ్రావల్ ఫామ్ పంపించలేదు. నాకు తెలియకుండా ఎవరో వ్యక్తి థర్డ్ పార్టీ తీసుకొచ్చి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చారు. అది అవాస్తవం. నేను పోటీలో ఉన్నాను. ఇది నేను అందరి సమక్షంలో అన్ని తెలియజేయడంలో ఉండి రాసిస్తున్నా అప్లికేషన్ వినతి పత్రం అని రాసిచ్చి అది చించి ఓకేనా అందరికి క్లారిటీ కదా? ఓకేనా? ఓకే. ఇక్కడ ఐడియా కాదా అని కూడా నేను అడిగినాను. ఒక్కడే అభ్యర్థులు ఇబ్బంది అవుతుంది అని అంటే పక్కన తీసుకోరు రిజల్ట్ ఫామ్స్ ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. సిగ్నేచర్ మరియు క్యారీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫామ్ మీద ఇదివరకు ఎక్కడ ఫోన్ మాట్లాడింది కూడా కాదు సార్. అయితే నేను ఒరిజినల్గా ఒక్కటే అభ్యర్థున్న దాన్ని ఒకటికి 4 సార్లు అడిగినా సార్. అడిగి ప్రపోజల్ కూడా గ్రామ పంచాయతీలో వెళ్తాను ఈయన అక్క సమయం అన్నారు. కాబట్టి మీరు కూడా తీసుకున్నారు. ఫోన్ మాట్లాడి ఫామ్ కూడా ఇచ్చినాం సార్. అంటే సంతకం మీకు ఖాళీ అవుతుంది కాబట్టి వాళ్ళు సేమ్ చేయొచ్చు సార్. ఇంకోటి రిజిస్టర్లో అభ్యర్థి నెంబర్ ఉంటుంది. మీరు కూడా అభ్యర్థి ఫోన్ చేసి మాట్లాడి అదే నెంబర్ చేసింది. నా నెంబర్ సార్ ఎవరు మాట్లాడుతారు? నేను చేసిన నాకు చేశారు ఈ నెంబర్ ఇచ్చిండ్రు. నెంబర్ ఫోన్ వచ్చిందా? వచ్చింది సార్. ఫోన్ మాట్లాడి ఆమెకు ఇప్పుడు నేనే క్యాండిడేట్. నేను ఈయన నా ప్రపోజల్ ఈయన వచ్చిండు నా విత్డ్రావల్ పంపించాను. కానీ నేను విత్డ్రా చేసుకుంటున్నా నా విత్డ్రావల్ ఫామ్ ఈ ప్రపోజల్కి ఇచ్చి పంపిస్తున్నాను. మీకు లెటర్ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు కాబట్టి కన్సల్ట్ చేయండి సార్. ఒకటి ఇంకోటి సార్, ఇంకో విత్డ్రావల్ కూడా అట్లనే వచ్చింది సార్. ఇంకోటి కూడా అట్లే ఆథరైజేషన్ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఇద్దరిని పిలిపించుకొని తీసుకో. అది కూడా కన్సల్ట్ చేయాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఎక్స్ట్రా టైం ఉంది ఇస్తే అప్పుడు మీరు డ్రా తీసుకోండి సార్. కలెక్టర్ గారిని అడిగిన సార్ ఇట్లా వాళ్ళకి చెప్తున్నాం. నేను కూడా ప్రతిపాదించిన వ్యక్తి తీసుకొని నామినేషన్ రోజు ప్రతిపాదన వ్యక్తితో రావాలి. విత్డ్రావల్ కంపల్సరీ. మరి మీరు చెప్పింది కదా సార్, ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్లారిఫికేషన్, ప్రతిపాదకులు లేకుండా మీరు నామినేషన్ యాక్సెప్ట్ చేయరు.
క్యాండిడేట్ లేకపోయేది ఉంటే ప్రతిపాదకుడు వచ్చి మీరు చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. అది తిరస్కరించబోయేటప్పుడు పట్టకపోయినా ఎవరైతే తిరస్కరించడానికి వచ్చినా ఆ ప్రతిపాదకునికి మీరు వచ్చేదాకా మీరు ఎందుకు వెయిట్ చేయాలి? ఇంకా మీకు టైం ఉంది కదా. మేము గౌరవ కలెక్టర్ గారు జిల్లాకు అవును సార్, మేము కాదంటారు సార్, మీరు కూడా మాకు కలెక్టర్ గారు అంతా సమానమే, మేము కాదంటలేము. మాకు ఎలక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. మా ప్రతిపాదకుడు తీసుకొని పోయినప్పుడు మా ప్రతిపాదకుడు వచ్చేదాకా మీరు ఎందుకు ఉంచలేదు? సరే, ఇప్పుడు నేనైతే డిసిషన్ సొంతంగా తీసుకోలేదు. ప్రకారంగా మనకు ఆథరైజేషన్ లెటర్ అనేది కంపల్సరీ కావాలి. ఆథరైజేషన్ లెటర్ కంపల్సరీ. మీరేమైనా పొలిటికల్ పార్టీలకి ఉంటే సార్ ఒక చిన్న రిక్వెస్ట్, మాకు ఏం లేదు, మాకు చేయకపోయినా కాదు, కానీ మాకు ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు రిజెక్ట్ చేసుకున్నారు, యువతల పార్టీ వాళ్ళు కూడా ఎందుకు రిజెక్ట్ చేసుకున్నారు, కంపల్సరీ మనం పిలవాలని మీరు అనుకోలేదు ఏందని మేము బాధపడుతున్నాం సార్. మీరు కాగితంలో ఉన్నదే చూస్తాను కానీ ఈ కాగితాలు పార్టీలకు సంబంధించి వచ్చిన వాళ్ళని ఇద్దరిని పిలవాలని మీరు అనుకోలేదు, మేము బాధపడుతున్నాం అంతే. మేము ఆయనకు 2 సార్లు కాంటాక్ట్ చేస్తాం. లేదు సార్, ప్రతిపాదకుడిని మీరు తీసుకొచ్చినందుకు బాగా ప్రయత్నం చేసినాం, తీసుకొని వచ్చినాం. ఇప్పుడు వచ్చేదాకా వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చిందంటే ఆయన ఫోన్ కాల్ చేస్తే మేము పోయి ఇమ్మీడియట్గా తీసుకొని వచ్చినాం సార్. మా బాధ మేము పడ్డాం. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడైతే టైం కూడా అయిపోయింది. మేము గౌరవ కలెక్టర్ వేస్తూ ఏం కదా సార్, మాకు కూడా పోయింది కదా. మాకు సంబంధం చిన్న ప్రాబ్లం అక్కడ రేజ్ అయినప్పుడు మాకు కాల్ చేసి మేము వచ్చేపో ఉండాలి కదా, వచ్చినాక అప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. ప్రతిపాదకుడిని మీకు కాల్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వచ్చినాక వాళ్ళని ముందు పెట్టి అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. నేనే వచ్చేసి నేనే క్లెయిమ్ చేస్తాను సార్ ఇప్పుడు మీరు ఇచ్చింది సార్, ప్రతిపాదకుడు కాల్ చేసి ఆ సిగ్నేచర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. ఈ మేడం కూడా ఉన్నారు. ఫోర్జరీ చేసినాం సార్, అమ్మాయికి సంతకం ట్రాలీ చేయండి సార్. క్యాండిడేట్ డిక్లరేషన్ తోటి వచ్చినాం సార్, సిగ్నేచర్ ట్రాలీ చేస్తున్నారు. మీరు అది ఫోర్జరీ అయినప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. మీరు అవతల వాళ్ళు వచ్చినాక మీరు యాక్సెప్ట్ చేయాలి. అప్పటి వరకు ఫోర్జరీ అని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సార్? మిమ్మల్ని మేము అప్పుడేం చేయాలి? మేము యాక్షన్ నామ్స్ ప్రకారంగా పోవాలి అంతే. అంతే తప్ప మాకు వేరే మొత్తం టోటల్గా ఈ మేడం ఇంత చెప్పినప్పుడు ఉన్నది అమౌంట్ మొత్తం అక్కడ ఏం చెప్పినాయి మొత్తం ర్యాలీ అయిపోయింది కదా సార్, చూసుకున్నట్టు వాళ్ళకి గైడెన్స్ ఇస్తా ఉన్నారు పక్క నుండి. మేము వచ్చేది ఉండాలి కదా, ఆపోజిట్ పిలవాలి కదా సార్. ఫోర్జరీ అన్నప్పుడు మళ్ళీ సంతకం మీ ముందు చేయించుకోవాలి కదా. దానికి దీనికి ట్రాల్ అయిందో లేదో ఒకటే సార్, ఆఫీసర్లకు ఏమైనా ప్రాబ్లం అంటే మాకు ఒక వాటర్ మాకెవరికి నేను ఏమనుకుంటానంటే తర్వాత అది నేను కోర్టులో మీరు ఎక్కడ చేసినా ఏమైనా ప్రాబ్లం లేకుంటే మాకు ఏం లేదు. ఎవరికి ఆగండి ఒక నిమిషం సార్తో మాట్లాడదాం. ఇక్కడ ఓన్లీ ఇద్దరే రావాలి, అందరూ బయటికి పంపాలి. యాక్చువల్గా మాట్లాడుతున్నా మరి ఎందుకు విగ్రహాన్ని తీసుకొని క్యాండిడేట్ వచ్చేసి క్లైమ్ అందుకు నేను కలెక్టర్ నేను మాట్లాడుతాను. ఆథరైజేషన్ లెటర్ ఉంటే ఆమె క్లెయిమ్ చేయడానికి లేదు. ఆథరైజేషన్ లెటర్ లేకుండా ఆమె క్లెయిమ్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేయడం లేదు. మీరు ఒకవేళ డౌట్ కలెక్టర్ అదే అంతా క్లారిటీగా ఓపెన్గానే మనం మాట్లాడాలి. మేము ఇక్కడ ఓట్లు ఉన్నాం కాదు సార్, అట్లా కాదు. విత్డ్రా చేసుకున్న వాళ్ళందరూ బలపరిచిన వచ్చి రిటర్న్ తీసుకుంటుంది. అంటే ఇట్లాంటి క్యాండిడేట్ లేకుండా ఇప్పుడు మా పార్టీ తరఫు నుంచి అందరికీ మేము టికెట్ తీసుకున్నాం 16 పార్టీలు 16 ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే మీరు దాన్ని ఏమంటారు విత్డ్రా చేసుకున్న ఫామ్స్ అట్లాగానే వాళ్ళే తీసుకొని మేము దాన్ని వచ్చి వాళ్ళతో చేసి విత్డ్రా చేసుకొని తీసుకొని అన్నీ అట్లా సిగ్నేచర్ ఫోర్జరీ కాదు కదా సార్. మీరు యాక్సెప్ట్ చేసినట్టు మాట్లాడండి. నువ్వు నేను ఎక్కడ పంచాయతీ రాదు. ఎక్కడైనా కొద్దిగా ఇతడు వచ్చినప్పుడు పంచాయతీ అన్నిటికీ రాలే. అన్నిటికి వచ్చి ఎవరు క్లెయిమ్ చేయలేదు. క్లెయిమ్ చేసిరు కాబట్టి మనకు ఉన్నతాధికారి దానికి ఏంది క్లాజ్లో ఇట్లా ఉంది, దీని ప్రకారంగా ఆథరైజేషన్ కంపల్సరీ చేయాలి. క్యాండిడేట్ వచ్చి క్లెయిమ్ చేస్తుంది కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరిగింది. మిగిలిన విషయాల్లో ఇక్కడ రాలేదు. మనం దాని విషయంలో జోక్యం చేసుకోవడానికి లేదు.
మీరు కాకుండా మీరు సార్తో మాట్లాడినా నోయిస్. ఓకే. మాకు ఇక్కడ వ్యక్తిగతంగా వేరే ఏం లేదు సార్, వాళ్ళు మా పార్టీ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ పార్టీ వాళ్ళని విత్డ్రా తీసుకొని మా పార్టీ వాళ్ళని కనవ కప్పించేసి వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుంటాం. అంటే రెండే పడాయి. అది మా బాధ మాకు ఉన్నది, అందుకోసమే మా బాధతోటి మేము వచ్చింది. మా పార్టీ వాళ్ళు వాడు తీసుకున్నారు కాబట్టి విత్డ్రా ఫామ్ అనేది సంతకాలు పెట్టుకుంటాం. ఒక వారం 3-4 పార్టీ క్యాండిడేట్ ఒక డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ క్యాండిడేట్కు మేము ఓకే చేస్తాం, మిగతా క్యాండిడేట్ మేము చేసుకుంటాం. అది సిస్టమ్ మా దాంట్లో. అంటే మాకు ఎలక్షన్ గైడెన్స్ ప్రకారం సంతకాలు అయితే పూర్తి ఆ క్యాండిడేట్ కోసం వేరే వాళ్ళకి మాట్లాడతాను. సరే మీరు లేదంటే ఆ క్యాండిడేట్ని మీ క్యాండిడేట్ కాబట్టి తీసుకోండి. మా క్యాండిడేట్ కాదు కదా సార్. సరే ఓకే, సరే గైడెన్స్ ప్రకారం కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాను. ఓకే, మనకు 3 o'clock ప్రపోజల్ చేసినోడు 3 o'clock మరి ప్రపోజల్ చేసినోడు మరి సిగ్నేచర్ ఫోర్జరీ అయితే మీకు చెప్పాలి. ప్రతిపాదకుడు ఉన్నాడు కదా, ఆయన రిటర్న్ చేసుకుని ప్రతిపాదకుడు లేకుండా మీరు వాళ్ళకి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సార్? ప్రతిపాదకుడు లేకుండా ఆయనకు లెటర్ ఇచ్చింది, ఆయనకి ఎట్లా ఇచ్చింది? ప్రతిపాదకుడు ఇప్పుడు తర్వాత అవసరం లేదు. విత్డ్రా అన్నప్పుడు ఉన్నా లేకుండా క్యాండిడేట్ డైరెక్ట్ మీరు ప్రతిపాదకులు ఎందుకు ఉంటారంటే మీరు అందుబాటులో నేను ఒకవేళ సపోజ్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది, నేను ఎక్కడో హాస్పిటలైజ్ అయిపోయినా, నేను వేసిన నామినేషన్ హాస్పిటలైజ్ అయిపోయింది, నాకు స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ నేను రాలేని పరిస్థితి. అప్పుడేంటి నా బలపరిచే వ్యక్తికి నేను అడ్రస్ పంపిస్తాను. అది ప్రతిపాదకుడు దానికోసం. ప్రతిపాదకుడు లేకుండా రిటర్న్ తీసుకోవాలి అనేది అంటారు కదా మీరు, మేము చేసుకోమంటున్నారు కదా. మరి ప్రతిపాదకుడు లేకుండా ఇప్పుడు ఆయనకి టికెట్ ఎట్లా ఇష్యూ చేసిందా? ప్రతిపాదకుడు నామినేషన్తో పాటు ఉండాలి. నామినేషన్ ఆయన ఆల్రెడీ ఆయనకు నమ్మకం మీదనే ప్రతిపాదకుడు నమ్మకం మీదనే ప్రపోజల్ చేసిన ఆ నమ్మకంతోనే ఉండాలి. ఇప్పుడు ఆయన లేకుంటే అది రూల్లో లేదు. మీరు కలెక్టర్ గారిని కనుక్కుంటారు, నేనేమనట్లేదు. నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. మేము కోర్టుకి వెళ్తాం సార్. తర్వాత ఎలక్షన్ అయిపోయినా కాదా తర్వాత కానీ అది ఫోర్జరీ అయితే ఫోర్జరీ చూస్తారు. మీకు డౌట్ వచ్చినప్పుడు పిలిపించిన మీరు అయిపోయిందా? ఏటూరు నాగరం మండలం మేజర్ గ్రామ పంచాయతీలో 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చినిపల్లి దేవకి గారు నామినేషన్ వేయడం జరిగింది. రెండవ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి ఆవుల అక్షయ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఏటూరు నగరం నుంచి సర్పంచ్ అభ్యర్థి కాకలమర్రి శ్రీలత లక్ష్మీనరసింహారావు గారు సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏటూరు నగరంకు ఎంతో మేలు చేసినవిగా ఉండడం మూలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆవుల అక్షయ గారు ఈరోజు లక్ష్మణబాబు గారిని కలిసి నేను మీతో ఉంటాను అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. అట్లాగే చినిపల్లి దేవకి గారు వారి యొక్క నామినేషన్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మేము దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన విషయం ఏమిటంటే ఆవుల అక్షయ గారు లోకల్లోనే ఉన్నారు, వారికి ఎటువంటి ఒక మెడికల్ ఇష్యూస్ లేకుండానే రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఏం చేశారంటే దాని యొక్క ఎవరికో లేడీకి కాల్ చేసి మీ యొక్క నామినేషన్ అనేది విత్డ్రా అయిందని చెప్పి వాళ్ళ యొక్క నాటకం ఆడుతున్నారు. అధికార బలంతో ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీకేమైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈరోజు మా పక్కనే ఆవుల అక్షయ గారు ఉన్నారు, వారి యొక్క సందేహాన్ని కూడా తెలుసుకోగలరని నా యొక్క విన్నపం. నేను పోటీలోనే ఉంటాను. 13వ వార్డు ఆవుల అక్షయ. నాకు ఫోన్ రాలేదు, ఎవరు ఫోన్ చేయలేదు. నా ఆరోగ్యం కూడా మంచిగానే ఉంది. నేను గ్రామ పంచాయతీ కాడికి కూడా రాలేదు, నాకు ఫోన్ కూడా లేదు, నేను సంతకం కూడా పెట్టలేదు.